హలో గాయ్స్, ఈరోజైతే మా ఇంట్లో అయితే కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా. అండ్ దోసకాయ పచ్చడి ఫైనల్లీ చూడండి కలర్ఫుల్గా, అందుకే ఇలా కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే అసలు తాలింపు పెట్టుకోను జనరల్గా, కాకపోతే మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తాలింపు పెట్టుకోవాల్సి వచ్చింది. చూడండి భలే ఉంది కదా, టేస్ట్ కూడా ఈ కలర్ తగ్గట్టే సూపర్గా ఉంది. మా పిల్లలు అయితే సూపర్గా తిన్నారు. ఇలా అప్పుడప్పుడు పచ్చికారం కూడా పెట్టాలి, ఎందుకంటే సి విటమిన్ పచ్చికారం కూడా అప్పుడప్పుడు తింటే మంచిదే. ఎప్పుడూ రెడ్గా తిని వాళ్ళకు కూడా రొటీన్ అనిపిస్తుంది, అండ్ ఆల్సో మనకు రొటీన్ అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా పచ్చికారంతో టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి కూడా తినొచ్చు. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుండేది, కానీ మా ఇంట్లో రోల్ లేదు. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ నెయ్యితోని పచ్చడి, వేడి వేడి అన్నం, వేడి వేడి పచ్చడి అందులో నంచుకొని నెయ్యితో తింటే సూపర్ టేస్ట్ ఉంది. సో ఇక్కడైతే మా సారు నాకు కొంచెం అన్హెల్దీగా ఉన్నా, కొంచెం సిక్ అయినా, సో కొంచెం అయితే హెల్ప్ చేస్తాడు. ఇట్లా వెజిటేబుల్స్ అయితే కట్ చేయమంటే కట్ చేస్తాడు అనమాట. ఆయనకు వీడియో తీస్తుంటే నన్ను తీయకు అనేసి అంటుంటాడు. సో అందుకే ఆయన పేరు చూపించకుండా ఆయన కటింగ్ స్టైల్ ఒకటే చూపిస్తున్నా. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెమే వేసుకొని వేపుతున్నా నేనైతే మంచిగా. అండ్ పక్కన వచ్చేసి రైస్ పెట్టిన. చూడండి ఎంత సిక్ అయినా కానీ లేచి వంట చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లలు తినాలి, ఆయన డ్యూటీకి పోవాలి కాబట్టి తప్పదు, ఎలా ఉన్నా చేసుకోవాలి. చూసారా ఇక్కడైతే మంచిగా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రైడ్ అయ్యాయి. అందులోనే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. అండ్ కరివేపాకు ఇలా వేసుకుంటే తీసేసే ఆప్షన్ ఉండదు కదా. అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. కరివేపాకు కొత్తిమీర అయితే చాలా హెల్దీ అండి మనకు, అందుకే ఇవి బయట పైన వేస్తే తీసేస్తారు, తాలింపులో కూడా కరివేపాకు ఇట్లా తీసి పడేస్తారు. కాబట్టి ఇలా వేసుకుంటే అట్లే తింటారు, కాబట్టి ఇలా వేసుకుంటున్నా. మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిపోయినాయి కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా. చూడండి మనకైతే మంచిగా ఉడికినాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే జనరల్గా ఇలా వేసుకోకుండా దోసకాయలు పచ్చిమిర్చి వేసుకొని సింపుల్గా చేసుకునేదాన్ని, కానీ ఎప్పుడూ రొటీన్గా ఏం తింటాం సింపుల్గా అనేసి కొంచెం చేంజ్ చేసిన అనమాట. అండ్ అదే ప్యాన్లో దోసకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు. ఇందులోనే చాలా వాటర్ ఉంటుంది కదా, సో అందులోకి కొన్ని పల్లీలు కూడా పక్కన ఫ్రై చేసుకుంటున్నా. అండ్ మనకైతే ఇక్కడ దోసకాయలు అయితే ఉడికినాయి మంచిగా. చాలా రోజులైంది ఇలా పచ్చళ్ళు తినక, చలికి పచ్చళ్ళే తినాలంటుంది మా సార్కి అయితే. సో అందుకే ఈరోజు పచ్చడి చేయమని అడిగిండు. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేకుండా, అందుకే ఇవి ఉన్నాయి. ఇక్కడ మనకు పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. అండ్ పల్లీలకు పొట్టు తీయద్దు, ఎందుకంటే అందులోనే చాలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అట్లనే వేసుకోండి. అండ్ నేను పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా, అందులోనే వెల్లుల్లి వేసుకున్నా, పసుపు, ఉప్పు అండ్ కొంచెం చింతపండు, కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా. ఫైనల్గా మనకు ఉడికిపోయినాయి. అండ్ ఇక్కడ కారం కూడా రెడీ అయిపోయింది. డైరెక్ట్గా ఇందులో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుంటే మనం మిక్సీ పట్టుకొని ఫైనల్గా చట్నీ అయితే రెడీ. అండ్ ఇప్పుడు తాలింపు, ఇందులోనే కొంచెం ఆయిల్, ఒట్టిమిరపకాయలు గింజలు బయటకు వచ్చేటట్టు వేసుకుంటాను నేనైతే ఇప్పుడు, ఎందుకంటే నాకు అవి అక్కడక్కడ గింజలు తగులుతుంటే నోట్లో భలే అనిపిస్తుంటుంది ఆ ఫ్లేవరు. నేనైతే ఒట్టిమిరపకాయలు ఎక్కువనే వేసుకుంటా. ఆవాలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్, అండ్ డైజెస్ట్ మంచిగా అవుతుంది. జీలకర్ర వేసుకోండి. కరివేపాకు నేను ప్రతి దాంట్లో ఎక్కువనే వేసుకోవాలని చూస్తా. అండ్ పసుపు కూడా ఫ్రై అయ్యాక అందులో వేసుకోండి.
మా పిల్లలకైతే ఈరోజు దోసకాయ పచ్చడి అండ్ నెయ్యితో బాగా తిన్నారు, మంచిగా తిన్నారు. అండ్ మన ఇంట్లో ఏది ఉంటే అదే అలవాటు చేయాలండి పిల్లలకు. వాళ్ళకు స్పెషల్ ఫుడ్ టైం టేబుల్ పెట్టొద్దు, ఎందుకంటే మన పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్